ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా నడుస్తుంది. ఈ కూటమి వచ్చిన తర్వాత కింది స్థాయి ఎవరైతే ఉన్నారో కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, గాలికి వదిలేశారనేది కొంత ప్రచారం నడుస్తుంది. అధికారం రాకముందు ఎవరైనా నాయకులు అనేవాళ్ళు అందుబాటులో ఉంటారు, వాళ్ళ సమస్యలు ఉంటారు. కానీ ఇప్పుడు అధికారంకి వచ్చిన తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు అన్న ఒక ప్రచారం నడుస్తుంది. ఇందులో వాస్తవం ఏంటంటారు? అంటే వాస్తవంగా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా కార్యకర్తలు లేనిదే పార్టీ, రాజకీయ పార్టీ లేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం చూసుకుంటూ ఉంటే వాళ్ళు ఏంటంటే కార్యకర్తలు, నాయకులు దోసుకొని తినేశారనమాట. ఇప్పుడు లోటు బడ్జెట్లో ఉన్నాం మనం. వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానివ్వండి, వాళ్ళు చేసిన అవినీతి అంతా కూడా లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారు. అదంతా కూడా ఇప్పుడు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అమలు చేయాలంటే కష్టంతో కూడిన ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ, అమ్మకి తల్లికి వందనం కానివ్వండి, ఎన్నో సూపర్ 6లో ఇచ్చారు. ఇవన్నీ కూడా కష్టమైన పనులే. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు రైతుకి ధాన్యం కొంటే సంవత్సరం 2 సంవత్సరాలు పట్టేది డబ్బులు వచ్చేది. ఇవాళ 24 గంటలు అవ్వకుండానే వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడుతున్నాయి. అట్లాగే ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. అనేకమైన పథకాలు చేస్తూ ఉన్నారు. చేస్తూ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, అట్లాగే రాజధాని డెవలప్ చేయాలి, రాజధాని కట్టుకోవాలి, ఇచ్చిన మాట కొత్త కంపెనీలు రావాలి, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి. సరైన రోడ్లు ఉండేవి కాదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ మినిస్టర్గా అయినప్పటి నుంచి మీరు చూస్తూ ఉన్నారు ఎన్ని మార్పులు వచ్చినాయి. అసలుకి మన రాజకీయ చరిత్రలో అలాంటి ఎంతోమంది మినిస్టర్లు ఉన్నారు. అలా చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి అంత వయసులో కూడా అన్ని గంటలు టైం కేటాయిస్తూ ఆయన ఆరోగ్యం కూడా పక్కన పెట్టి ఈ ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలి అని ఎన్నో ఆయన విజన్తో ముందుకెళ్తున్నారు. మరి ఇవన్నీ కూడా మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు పార్టీ అధికారులు రాగానే పదవులు మనకి అన్నీ రావు. మనం కూడా కార్యకర్తలు, నాయకులు వెయిట్ చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వం చూసి ఇసుకుపోయి ఉన్నారు ప్రజలు. ఆ రాక్షస పాలన నుంచి మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలు కొద్ది సంతోషంగా ఉన్నారు. కొన్ని రియల్ ఎస్టేట్ రంగం కానీ ఇవన్నీ కూడా కుంటుపడిపోయినాయి. ఇవన్నీ కూడా కొద్ది పికప్ అవుతే అన్నీ కూడా అందరూ బాగుంటారు. రానున్న రోజులు మంచి రోజులు వస్తాయి. ఆల్రెడీ 9 నెలలకే మనం బాధపడాల్సిన అవసరం లేదు. కనీసం 2 సంవత్సరాలు ఆగితే కానీ అన్నీ కూడా సెటరేట్ అవుతాయి.